చదువుకున్న లేఖ భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఒక శ్రేష్టమైన మాట భక్తులు మనకు జ్ఞాపకం చేస్తుంది. అదేంటంటే మొట్టమొదటి దేవుడి సన్నిధిలోకి వచ్చిన మనము కొన్ని విషయాలు గుర్తించాలి. అదేంటంటే మన దేవుడు ఎవరై ఉన్నారు అనేది మనకు తెలియాలి. చూడండి, ఆయన ఎవరో మనకి తెలియకపోతే ఆయన మనం సేవించలేము. చూడండి, యేసుక్రీస్తు ప్రభు అయిన మగ్దలేని మరియ ఆయన ఉన్నతాన్ని లేచినప్పుడు ఆయన ఎవరో గుర్తించలేదు. కాబట్టి ఆయన ఏమంటే తోట వలె అనుకుంది, బాబు ఆయన ఎప్పుడు వచ్చారో చెప్పు, అయ్యే పడుకోవచ్చు. కాబట్టి దేవుడు మందిరానికి వచ్చిన మనము మన దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ఎట్లాంటి తెలుసుకోలేకపోతే ఆయన నోరు తెరిచి ఆరాధించాలి. కాబట్టి కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే 7వ వచనం నుంచి మనం వెళ్తాం. యెహోవా నీతిమంతుడు. మన దేవుడు ఎవరు? నీతిమంతుడు. అంత మాత్రమే కాదు, ఈయన ఎట్లాంటి వాడు అంటే అక్కడ జ్ఞాపకం చేస్తాడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. ఆయన నీతిమంతుడు. ఎవరైతే ఆ దైవికమైన నీతి కలిగిన ప్రజలుగా ఉంటూ వచ్చినారో వారిని మాత్రమే దేవుడు ప్రేమిస్తాడు. వాస్తవానికి మనం నీతిమంతుడు కాదు. వాస్తవానికి నీతిమంతుడు లోకంలో, పాపంలో, అపరాధంలో పడిన స్థితి మనం అనీతిమంతుల వైపు వచ్చినప్పుడు, భక్తిహీనుల వైపు వచ్చినప్పుడు, బలహీనుల వైపు వచ్చినప్పుడు, దేవుడు దోషుల వైపు వచ్చినప్పుడు, దేవుడు శత్రుల వైపు వచ్చినప్పుడు దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. ఆ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారు నరావతారిగా ఈ లోకానికి శరీరంగా రావడం ద్వారా సమస్త మానవులకు విమోచనకు, విడుదలకు ఆయన కూడా తన ప్రాణం పెట్టడం ద్వారా మానవ యొక్క పాపానికి విడుదల కలిగిస్తూ వచ్చాడు. పాపం నుంచి మనం విడిపించాడు. పాపం నుంచి విడిపించాడు. ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా చేసుకోవచ్చు. కాబట్టి ఆ నీతిలోనికి, దైవికమైన నీతిలోనికి తీసుకున్న మనము ఆ నీతి కార్యాలను చేస్తూ ఉన్నామా? ఆ నీతి కార్యాలను కొనసాగిస్తూ ఉన్నామా? అట్లాగే నీతి కార్యాలను కొనసాగించి వారిని మాత్రమే ఆయన ప్రేమిస్తాడు. అది నమ్మకం. యెహోవా నీతిమంతుడు ప్రేమించాడు. కాబట్టి ఆయన నీతిమంతుడు. నీతి కలిగి ఎవరైతే దేవుడిని సేవించేవారిగా ఉంటూ వచ్చినారో వారిని దేవుడు ప్రేమించాడు. లేఖనంలో మనం పరిశీలిస్తే కొన్నేలి అని ఒక వ్యక్తి ఉంటాడు. మాకందరికి బాగా తెలుసు కదా. ఇక్కడ అపోస్తలుల కార్యాలు 10వ ఆయన క్రైస్తవుడా? ఆయన యూదుడా? క్రైస్తవుడు కాదు, యూదుడు కాదు. ఎవరైనా ఆయన ఒక హైందవుడు, ఆయన హిందువు, ఆయన పక్క విగ్రహారాధకుడు. అయితే దేవుడి సముఖం నుంచి ఒక దూత వచ్చి చెప్పిన మాట ఏంటంటే, కొన్నేలి నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు దేవుడి సన్నిధిలో వినబడినవి. అంటే దేవుడు ఏం చూసినట్టే, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఎవరైతే నీతిలో ఉంటారో వారు రక్షణలో తీసుకోబడతారు. నిజముగా హైందవ్యంలో నిజమైన భక్తి కలిగినట్టు యేసుక్రీస్తు ప్రభువుని కలుపుకోగలుగుతారు. నిజమైన భక్తి కలిగినట్టు ఆటోమేటిక్ గా ఉంటే చూడండి, బయటికి ఎంత చూడండి వాళ్ళు బయటికి లో ఉంటారు, దేవుడు రాలేదంట. ఎందుకంటే దైవము అనే పదాన్ని వాళ్ళకి అర్థం తెలియదు. దేవుడు అంటే ఏంటో, దేవుడు ఎట్లా తెలుసుకోవాలో, దేవుడు ఎట్లా కలవాలో, దేవుడు లక్షణాలు ఏంటో వారి జీవితంలో ఉండవు. కాబట్టి వారు ఏం చేస్తారు, ఇతరులను వారు అభ్యర్థులు తెలుస్తూ ఉంటారు, ఇతరుల మీద చూడాలనుకుంటారు. అయితే దేవుని పిల్లలమైన మనము కూడా ఏం చేయాలంటే, ఈ దైవికమైన నిధులకు వచ్చినాక దైవికమైన మీ తెరవడం అందులో మనం చూపించాం. కొన్ని జీవితాన్ని చూస్తే అతడు, అతని ఇంటి వారు, అతని పరివారంలో కూడా ఏర్పరచబడిన ఉన్నారంట. కాబట్టి ఇక్కడ భక్తి అనేది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ యాత్ర జీవితం నేటి దినాలలో క్రైస్తవులు ఈ భక్తి అనేది సన్నగిలిపోతూ ఉంది. ఇటువంటి భక్తి మానవ జీవితంలో నుంచి వైదొలిగిపోతూ ఉంది. ఏదో హిందువులకో దేవుడు ఉన్నాడు, మాకో దేవుడు ఉన్నాడు అంటే క్రైస్తవ జీవితాలు కూడా కొనసాగిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు, నీ దేవుడు నీతిమంతుడు. రెండోదిగా నీ దేవుడు ఎట్లా నీతిని ప్రేమిస్తాడు. ఏ దైవికమైన నీతిలోనికి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్తం చేత కొనబడి, కడగబడి, విమోచింపబడి ఆయన స్వరూపంలో స్వభావంలో తీసుకురాబడినావో ఆ నీతిని నీవు కలిగి ఉంటే నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది దేవుడు చూస్తాడు. కాబట్టి ఇట్లాంటి అనుభవం ఎవరికి ఉంది అంటే దావీదు యొక్క జీవితంలో వచ్చింది. దావీదు అంటాడు, నా దేవుడు నీతిమంతుడు, నేను ఆయన నీతి కలిగి నేను జీవిస్తాను అని చెప్తాను. కాబట్టి చూడండి, మరో వచనాన్ని చూద్దాం. 5వ వచనం కీర్తన 11:5. యెహోవా నీతిమంతులను పరిశీలించును. కాబట్టి ఏ వ్యక్తి అయితే దైవికమైన నీతిలోకి తీసుకురాబడ్డాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు?
యథార్థ హృదయులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి అక్కడక్కడ సంచరించుచున్నది కదా. ఎక్కడ? భూలోకం అంతటా సంచరించుచున్నది. ఎక్కడ గ్యాప్ లేదు. భూమి మీద ఏ కొన మీద నువ్వు ఏ కోరుకున్నా సరే ఆయన కనుదృష్టి నీ మీద నేను వెతికేదానికి సంచరిస్తూ ఉంది. The thing is you should be upright. నీవు నీతిమంతుడిగా ఉంటే చాలు. నువ్వు ఏ మూలంలో ఏ కొరలో ఏ సమస్యలో ఏ పరిస్థితుల్లో ఏ చెరలో నీ దేవుని కనుదృష్టి నీ మీద ఉంటూ ఉంది. ఇది సత్యం. కాబట్టి యెహోవా నీతిమంతులను పరిశీలించి ఇట్లాంటి అనుభవం కలిగిన వ్యక్తి చూడండి ఇప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు అంటే తనకు శత్రువులు ఉన్నారు, సమస్యలు ఉన్నాయి, పరిస్థితులు బాగలేదు. అయితే ఆయన అంటున్నాడు యెహోవా శరణు నుంచి నీవు నిజంగా నీతిమంతుడు అయితే, నీవు నిజంగా ప్రభువుకు రక్షించక కొనబడితే కడగబడితే సమస్య వచ్చినప్పుడు ప్రార్థన మీద మాత్రమే ఆధారపడాలి. యెహోవా శరణు నుంచి ఉన్నాము. ఆయనే పరమకుడైనటువంటి దేవుడు. ఆయన సర్వాధికారి. ఆయన ఇచ్చిన అధికారం లేదు. ఆయన పైన ప్రభుత్వం లేదు. ఆయన పైన నాయకులు లేదు. ఆయన పైన నీకు ఏ అధికారం లేదు. ఆయన సర్వోన్నతుడు. ఆయనకి ఎవరైనా టైం ఏంటంటే ఆయన సర్వాధికారి, అన్ని అధికారంలో కలిగినటువంటి God is all powerful. He is sovereign above all. కాబట్టి ఆయన మీదకేమీ లేదు, ఆయన కంటే ఏమీ లేదు. ఆయన సర్వాధికారి అంటూ వచ్చినాడు. కాబట్టి భక్తుడు దావీదు అంటున్నాడు నేను ఆయన శరణు నుంచి ఉన్నాను. ఎవరు శరణు వచ్చారు? ఏ దేవుడైతే నీతిమంతుడు అంటూ వచ్చినాడు, ఏ దేవుడైతే నీతిని ప్రేమిస్తూ ఉన్నాడు, ఏ దేవుడైతే నీతిమంతులను పరిశీలన చేస్తూ ఉన్నాడో ఆ దేవుడికి శరణు నుంచి ఉన్నాను నేను. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఆయన దేవుడు నమ్ముకుంటే ఆయన శత్రువులు ఆయన మాట ఇంట్లో గమనించాలి. వాళ్ళు ఏమన్నారు? పక్షి వలె నీ పనుకు పారిపోము. అది ఆయన శత్రువు. ఇక్కడ కాదే ఎక్కడుంటే నీకు భద్రత ఏముంటుంది? దేవుడా దేవుడా దేవుడు అంటే దేవుడే కాపాడుతాడు నువ్వు. కాబట్టి ఎక్కువ చూడు పారిపో చెప్తా కదా కొంతమంది. అన్ని దేవుడు పెట్టి దేవుడే చేస్తాడు, మనం చేసి మనం చేయరంటారు. మనం చెయ్యాల్సింది దేవుడు ఏం చెప్పాడు అది చెయ్యాలి. నీకు నచ్చింది కాదు, నీకు వచ్చింది కాదు, నీకు ఎవరో చెప్పింది కాదు, ఎవరెవరో సలహాలు కాదు. నీ యాత్ర జీవితంలో, నీ ప్రార్థన జీవితంలో, నీ వ్యక్తిగతంగా దేవుడితో నీకు అనుబంధంలో దేవుడు ఏదైతే చేయమని నీకు సలహా ఇస్తున్నాడో, నడిపిస్తున్నాడో, ప్రోత్సహిస్తున్నాడో, కృతజ్ఞతలు దానిలో పోవాలా. నీకు వచ్చిన మార్గంలో కాదు, ఎవరు చెప్పిన మార్గంలో కాదు, ఆ మార్గంలో పోవాలి నువ్వు. కానీ ఇక్కడ పక్షి వల్లే నీ పొందుతూ This is not a right place for you. Please move on. Some are saying, his enemies are saying, please move forward. Why they are saying? ఎందుకు వాళ్ళు చెప్తున్నారు చూద్దాం. రెండవ వచనం, దుష్టులు పిల్లకి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థవంతుల మీద వేచి మీద పాదములను నారియను సంధించి ఉన్నారు. వెలుగులో కూడా సాక్ష్యం ఉంటుంది కదా, చీకటిలో వేయరు. వెలుగులో కొడితే మన పేరు బయటికి రావచ్చు, వెలుగులో కొడితే మన మొహం ఎప్పుడు చూడదు. కాబట్టి చీకటిలో కొడదాం. కొండకు పారిపోయి వాడు పోతూ ఉంటాడు, చీకటిలో సరైన భావంతో ఒక దెబ్బేసి పోతాడు అంతే. చూడడానికి ఎంత చక్కగా ఉంది. నీ కొండకు పారిపోతే ఇక నీకు సేఫ్ లేదంటే చాలా బాగున్నమాట, చాలా బాగుంది. కానీ నాలుడు వెనకాల ఉన్నటువంటి ఆ స్పీడ్ మనం చూస్తే చీకట్లో కొడదాం ఒక దెబ్బ అని చూస్తాను. తమ బాణాలు రెడీ చేసుకుంటున్నారు. ఎనీ టైం ఎనీ ప్లేస్, ఏ స్థలమైనా కావచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు కొన్న రెడీగా ఉంటారు. అయితే ఇక్కడ నేను యెహోవా శరణు నుంచి ఉన్నాను. నీ కొట్టుకు పారిపో అని మీరు ఎందుకు చెప్తున్నారు? మీరు చెప్పారే నేను పారిపో, మీరు చెప్పారే నేను పోను. ఎందుకంటే నా దేవుడు సర్వ అధికారం కలిగి ఉన్నాడు. నేను ఆయన మీద విశ్వాసం ఉంచాను, నేను ఆయన నమ్మించాను, నేను ఆయన సన్నిధిలో ఉంటాను, ఆయన నన్ను భద్రపరుస్తాడు. ఎందుకు చాలా సార్లు పరిస్థితులు వాళ్ళు ఏం చేస్తుంటే మనుష్య జ్ఞానాన్ని వినియోగం వస్తారు, అనుభవం సలహాలు అడగాల్సింది
సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా గడపడానికి బదులు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి దేవుని చిత్తులను తీసుకోవడానికి బదులు మనుషులు వెనకాల పరుగులు పెడుతూ ఉంటాం. అయితే దావీదు జీవితంలో ఆయన అంటాడు, ఓ మనుషులని నిరుతిగా చెప్తారు, నేను యెహోవా సన్నిధి నుంచి. తర్వాత 3వ వచనం, పునాదులు పడిపోగా నీతిమంతులు ఏమి చేయగలరు. పునాదులు 3 రకాల పునాదులు ఉన్నాయి. ఒక పునాది వ్యక్తిగతమైన పునాది. వ్యక్తిగతంగా దేవుడిలో ఎలా కట్టబడుతుంది ఈ జాగ్రత్త చేసుకోవాలి. రెండోది కుటుంబముగా పునాది. కుటుంబముగా నీ కుటుంబంగా దేవుడి సంఘంలో ఎలా కట్టబడుతాం అని చూసుకోవాలి. మూడోది సంఘముగా నీ పునాది, సంఘంలో నీ పునాది, సంఘముగా ఆ పునాదిగా ఎలా కట్టబడుతాం ఇది. అయితే ఇక్కడ చూసినప్పుడు దావీదు కుటుంబీకుల్లోనే అతని మీద దాడి చేసేవాడు ఉన్నారు. ఆ సంఘంలో దావీదు ఎక్కడైతే పనిచేస్తున్నాడో సౌలు, మరి ఆ పునాదులు కూడా పాడైపోయినాయి. కాబట్టి అనేకమైన పునాదులు పాడైపోతూ వచ్చినాయి. కానైతే దేవుని యొక్క శరణు నుంచి ఆయన ఆధారపడుతూ ఉన్నాడు. ఎందుకు ఏం చేస్తుంటే ప్రార్థన చేస్తాడు. పునాదులు పాడైపోతే అరే అందరూ ఇట్లా పోయారు కదా, మనం కూడా అందరూ కుదిరిపోతుంది అని అనుకుంటాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని జనసమూహాలు వెంబడించడం మానేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్న శిష్యులు, మీరు కూడా వెళుతుంటారా అని. అప్పుడు వాడు ఏం చెప్పాడు? ప్రభువా, నీవే నిత్య జీవము మాట్లాడగలవాడు, మేము ఎవరి ఎదురు పోతాం అని పేరు. కాబట్టి మనం ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడాలి, దేవుని ఎంత విచారణ చేయాలి. దేవుడే నీకు అధికారిగా ఉంటాడు, దేవుడే నీ బలంలో ఉంటాడు, మనుషులు కాదు. దావీదు జీవితం చూస్తున్నప్పుడు దావీదు అంటాడు, నేను ఎంతమంది సోదరులు చూస్తే ప్రభుత్వం. కాబట్టి నా మీద చీకటిలో బాగా వేయబడి చాలా మంది ఉన్నారు. నన్ను దేవుని యొక్క సన్నిధి నుంచి బయట రాగానే చూస్తున్న చాలా మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను, నా దేవుని యొక్క సన్నిధి నుంచి, నా దేవుడే నా సహాయం, నా దేవుడి నా సహాయం. కాబట్టి ఆయన అంటున్నాడు ఎవరంటే పునాదులు పాడైపోయింది కానీ నేను చేసినట్టే నా దేవుడి మీద భయపడుతూ ఉన్నాను. 4 విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే 4 విషయం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఎక్కడైతే ఆయన సన్నిధిని నిలబడుతున్నామో ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడ మాత్రమే కాదు, ఆకాశంలో తన సింహాసనం. కాబట్టి ఒక మాట చెప్పాలంటే నా దేవుడు అన్ని అధికారులు కలిగినట్టున్నాడు, సర్వాధికారి. కాబట్టి ఆయన సమస్య ఎక్కడుంది? ఆకాశం. ఆయన సర్వజ్ఞాని, ఆయన ఎన్ని తెలుసు. కాబట్టి ఆయన కళ్ళు అంతా కూడా పరిశీలన చేస్తుంది. ఆయన కళ్ళు అంతా పరిశీలన చేస్తే మనుషులందరినీ ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఆయన సర్వజ్ఞాని, అందరి గురించి తెలుసు, అన్ని గురించి తెలుసు. నిజంగా మనకి దేవుడి గురించి గమనించుకుంటే నా దేవుడు అన్ని అధికారుల కంటే పై అధికారి. నా దేవునికి అన్నీ తెలుసు. నా దేవుడు అన్ని చోట్ల ఉంటాడు అనే సత్యం మనకు తెలిస్తే మనుషులను నమ్ముకోవడం మానేస్తాం. అందుకని కీర్తనకారుడు అక్కడే నరులను నమ్ముకుంటూ పెట్టి యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలైన పక్కన పెట్టారు. మనకు మెయిల్ కావాలి, మేలు అంత మెయిల్. ఇక్కడి నుంచి అక్కడ బాగా తెలుసుకోవాలంటే మేలు చేసే దేవుడి దగ్గర మేలు చేయం, మనుషుల మీద మేలు చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈయన అంటూ ఉన్నాడు ఏమంటే నా దేవుడు ఆయన నరులందరినీ చూస్తున్నాడు. ఆయన దృష్టి మనుషులందరి మీద ఉంది. కాబట్టి ఏ మనుషులైతే నా దగ్గరికి విలేపు పెట్టుకున్నారో, ఏ మనుషులైతే నన్ను సమర్థాన్ని అనుకుంటున్నారో వారి కాబట్టి ప్రభు యొక్క త్వరబడి కడబడిన మనము ఈ యాత్రా జీవితంలో నీతిమంతులుగా చేయడం అనుభవం ఉంటే ప్రభుని ఆరాధించుకోవాలి. నీ దేవుడు నీతిమంతుడు, నేను నీతిమంతుడిగా చేసి నీతి కలిగిన వారికి నీ దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి నీ దేవుడి చేత ప్రేమించబడితే ఆయన ఆరాధించడం కావాలి. మూడోదిగా ఇంకో సంఖ్య నేను చెప్తున్నాను, అంత మాత్రమే కాదు, నీ దేవుడు నీ మీద తన సంతృష్టి చూపించాడు.
నిందారహితముగా, నిర్దోషముగా, నిష్కళంకంగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థములుగా ఆయన సన్నిధిలో కొనసాగిపోతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను నీతిమంతుడు, నేను నీతిని ప్రేమించినట్టు, నేను ఆకాశమంతా ఉన్నాను, నేను నా పరిశుద్ధాలయంలో కూడా నేను అందరినీ పరిశీలిస్తున్నాను, నా ఎదురు కాబట్టి ఆ పదవి మనకు ఎలా వస్తుందంటే ఆయన శరీరం ఆయన వచ్చింది. దాన్ని యోగ్యంగా పలుపుగా కాదు, త్వరలో పలుపు పొందంటే మొట్టమొదటి నియమం ఏంటంటే ఏ వ్యక్తి అయితే మారుమనసు పొందాడు, పాపక్షమాపణ పొందాడు, పాపం సాక్ష్యం ఇచ్చాడు, ఆ వ్యక్తి త్వరలో పలుపు. రెండోది, ఏ వ్యక్తి అయితే ఈ లక్షణాలన్నీ కలిగి యోగ్యంగా జీవిస్తున్నాడో వాడు మాత్రమే పలుపు. మళ్ళీ భక్తులు పొందాయి కానీ మీకు త్వరలో పలుపు పొందడం లేదు. నీ జీవితంలో చెడు అలవాటుకి ఇంకా తాగునట్లయితే, నీ బ్రతుకు సరిగా మారకపోతే, ఇంకా నీ మాట తీరు మారకపోతే, నీ ప్రవర్తన మారకపోతే, ఇంకా పాత రోత జీవితంలో ఉండి రక్షింపబడాలని ప్రభువుని ఉంటే ఆ బలలో పాల్గొని పొందడానికి నీవు అర్హుడు కాదు. కాబట్టి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి అట్లా అంటాడు ఏమని, మరి గురు తెలిసిన జ్ఞాపకం చేస్తే అంటాడు, ప్రతి మనుషుడు తన పక్కవాడిని పరిశీలన చేయాలి, అలాగూ చేసి ఆ వృత్తిని ఆ పక్కవాడు పాల్గొని పొందగలరు. అంతే కదా, పక్కవారు ఎలా ఉన్నాడు, అక్క ఎలా ఉన్నాడు కదా, అదే ఒక వైపులో ఏమన్నా ఎవరిలో వాళ్ళే పరిశీలన చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ నీడెడ్ టు టేక్ పార్ట్ ఇన్ ద లాస్ట్ టేబుల్. యు హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. సో దేవుని యొక్క శరీరంలో ఆయన అక్కలో పాల్గొని పొందాలంటే రక్షింపబడిన నేను, నీతిముక్తులుగా చేయబడిన నేను ఆ నీతిని అనుసరిస్తున్నానా, ఆ నీతిలోనే కొనసాగుతున్నానా అనే పరిశీలన చేసుకుని ఆ శరీరంలో ఆ రక్తంలో పాల్గొని పొందాలి. అలా యోగిలో పాల్గొని పొందడంలో ప్రభు మనకి కృపను అనుగ్రహించారు.